సావిత్రిబాయి పూలే గారు స్కూల్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అలాగే వితంతువులతో సహా అందరినీ కూడా కూర్చోబెట్టి చెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఒకవైపు మహిళలు రైట్ మేము చదువుకోవాలి. ఎప్పుడో 175 ఏళ్ళ క్రితం ఒక మహిళ ముందుకొచ్చి చదువు నేర్పడానికి ముందుకొచ్చింది. ఎన్నో సమస్యలు అధిగమించి చదువు నేర్పించింది. అయినా మనం ఇంకా మన మహిళలకి చదువు రాకపోవడం అనేది బాధ అని చెప్పి మీరు అనుకోవాలి. ఖచ్చితంగా ఇంట్లో అమ్మాయిలందరినీ కూడా మంచి కూర్చోబెట్టి చదివించాలి. చాలామంది ఇంకా అబ్బాయిలు అమ్మాయిలకి తేడా చూపెడుతూనే ఉన్నారు. అబ్బాయిలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అమ్మాయిలకు వచ్చేసరికి ఇంకా కాలేజీకి పంపే పరిస్థితి కూడా ఇంకా చాలామందిలో లేదు. కాబట్టి ఈరోజు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఉమెన్ ఎడ్యుకేషన్ పెంచుకోవాలి. అలాగే రెండో వైపు చూసినప్పుడు మరి పురుషుల వైపు నుండి కూడా చూసినప్పుడు ఖచ్చితంగా స్త్రీలకి మనం గౌరవించాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం కానీ మనం కానీ అందరూ కూడా చూడాలి. వాళ్ళకి కలిగే చిన్న ఆటంకాలను కూడా వాళ్ళు అధిగమించే విధంగా, వాళ్ళకి శక్తిని ఇచ్చే విధంగా కూడా వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్గా నిలబడాలని చెప్పి మరి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తుంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మనం ఇంతకుముందు పాట రూపంలో, అలాగే మిత్రులు కూడా నాగభూషణం గారు పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు. అలాగే నాయక్ గారు కూడా చాలా విపులంగా వివరించాడు. ఎందుకంటే మహిళలకు సంబంధించి మహిళలకి ఇంకా ఇప్పటికి కూడా సరైన గౌరవం లభించట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం కూడా మాతా సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు మహిళా టీచర్ల దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరిమణి డాక్టర్ సోనకుమారి గారు, అలాగే మా గురువు గారు కృష్ణయ్య గారు, అలాగే మాజీ డిఎంఎడ్హెచ్ వెంకటేశ్వర గారు, నాగభూషణం గారు, అందరూ కూడా నాయక్ గారు, సిపిఎం నుంచి మిత్రుడు శ్రీనివాస్ గారు, అలాగే మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన బద్రు గారు, వారి కమిటీకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత తొందరగా ఇమ్మీడియట్గా కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందం. నేను కూడా కాలేజీలో ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఆ లేడీ టీచర్స్ అందరూ కూడా అభినందించాలని చెప్పి. సో కాబట్టి మరి ఎక్కువ మేమే మగవాళ్ళమే ప్రతి చోట కూడా డామినేషన్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఈ కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. కానీ సొన్నకుమార్ అక్కే మరి డీటెయిల్గా మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ డేట్ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. స్వాతంత్రానికి ముందు 100 ఏళ్ల క్రితం, స్వాతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు అయింది. ఆ స్వాతంత్రానికంటే ముందు 100 ఏళ్ల క్రితం ఒక స్త్రీమూర్తి స్కూల్ లాగా పెట్టి నడపటం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికే లేడీస్ ఆధ్వర్యంలో నడిచే సంస్థలన్నీ కూడా ఎన్నో ఇబ్బందుల్ని మనం చూస్తున్నాం కదా, ఎన్నో ఇబ్బందుల్ని మరి అధిగమించాల్సి వస్తుంది. అలాంటిది స్వాతంత్రానికంటే ముందు 100 ఏళ్ల క్రితం ఒక స్త్రీమూర్తి ఒక స్కూల్ని ఆర్గనైజ్ చేయటువంటి ఎంత కష్టం అనేది ఇంతకుముందు పాటల రూపంలో మిత్రుడు కూడా చెప్పాడు. ఎన్నో అవమానాలు రకరకాలుగా, అందులో ఇప్పుడే మనకి ఇంకా అసమానతలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లోనే కులాలు మతాలు దేనికి సంబంధం లేకుండా ప్రతి మహిళని కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి సంకల్పం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం, ఉమెన్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక కుటుంబంలో మరి ఆ స్త్రీమూర్తి కనుక చదువుకుంటే కుటుంబం మొత్తం కూడా చదువుకున్నట్టే. కాబట్టి ముందు మహిళలకే ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం తప్ప ఇంకా పూర్తి స్థాయిలో చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మళ్ళీ అలాంటి మాతృమూర్తులు కష్టపడ్డ ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవడం ద్వారా మళ్ళీ మన కార్యక్రమాన్ని అంటే ఇంకా సొసైటీలో ఇంకా వాళ్ళని గౌరవించుకోవాలి, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఒక ఆలోచన కలగడానికి ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనందరూ కూడా ఈరోజు బద్రు గారు నాయకత్వాన్ని చక్కగా అందరూ కూడా పరిచయం అయ్యారు. మా గురువు గారు వీళ్ళందరూ కూడా అంటే మనం ఎక్కడ పెట్టారు ఎవరు పెట్టారని కాదు, ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పే విషయం కాదు, కానీ మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల అవమానాలు కావచ్చు. నేను కూడా ఒక ఫీమేల్గా ఎడ్యుకేషన్ కోసం ఇంపార్టెన్స్ తెలుసుకొని చదివి ఈ సొసైటీలో ఈ స్థానంలో ఉన్నానంటే కారణము సావిత్రిబాయి పూలే మేడం యొక్క ఆశీస్సులు అనుకుంటున్నాను. నేను మేడం గురించి మేము చాలా తక్కువ స్కూల్ డేస్లో అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఖమ్మం వచ్చాక నేను ఆవిడ గురించి తెలుసుకోవడం జరిగింది. 200 ఇయర్స్ బ్యాక్ ఇంత గొప్ప ఆశయంతో ఆవిడ పుట్టిందంటే అది దేవుడు మనకి ఇచ్చిన వరం అని నేను అనుకుంటున్నాను. ఆవిడకి ఆ థాట్ ఎలా వచ్చిందో ఆ థాట్కి మెయిన్ వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆయన చదివింది కాకుండా వాళ్ళ భార్యని ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఆవిడ కూడా చదివించి ఒక టీచర్గా తయారు చేసి ఇంకా ఆవిడ ద్వారా ఇంకా ఎంతోమంది మహిళలు కూడా చదవాలనే ఉద్దేశంతో స్కూల్ స్థాపించి అట్లాగే ఆవిడ జీవితకాలంలో 56 స్కూల్స్
డిఫరెంట్ ప్లేసెస్లో చదివి స్థాపించి ఎంతోమంది మహిళలకు ఆవిడ చదువుని ప్రసాదించారు. నిజంగా అంత గొప్ప ఆశయము కలగటం అంటే మామూలు విషయం కాదు. మనం ఆవిడని ఈ జయంతి రోజున మనం స్ఫూర్తిగా తీసుకుని మన ఇళ్లలో ఉన్న మహిళలను కూడా మనం పిల్లల్ని బాలికల్ని చక్కగా ఆవిడని ఆదర్శంగా పెట్టుకుని ఎంతో కొంత మనకున్నంత పొజిషన్లో ఉన్న సంపాదనలో వాళ్ళని చదివించి ఈ సొసైటీకి మంచి మహిళలను తయారు చేయాలని మనం ఈ జయంతి సందర్భంగా మనందరం డెఫినెట్గా తీసుకోవాలి. గోల్గా తీసుకుని మనము డెఫినెట్గా మన 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 చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మహిళలకు మనకు తెలిసినంత జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళు కూడా మంచి పొజిషన్లో చదువుకునేందుకు మనం తయారు చేయాలని ఈ జయంతి సందర్భంగా మీ అందరినీ విన్నవించుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసిన వీరనారీమణి ఆశయ సాధన కమిటీ సభ్యులందరికీ సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి నాకు కూడా భాగస్వామి ఇచ్చినందుకు మిమ్మల్ని మరీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ ఫ్యూచర్లో ఏమన్నా జరిపితే నన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని మీకు ఈ సభాముఖంగా అర్థిస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను.